అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈజీగా టేస్టీగా చేసుకునే స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ. ఇది బీట్రూట్ చపాతీతో కాంబినేషన్తో చూపిస్తున్నాను. రైస్ కాంబినేషన్లో కూడా తినొచ్చు. తొందరగా ఈజీగా అయిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా కోడిగుడ్డు కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 కట్టల స్ప్రింగ్ ఆనియన్స్ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఎగ్స్, 2 కట్టలకి 2 ఎగ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పసుపు, కారం, ఉప్పు, ఇంకా ఆయిల్. ఆల్రెడీ నేను కడాయి పెట్టేశాను, ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది దీంట్లో. ఫస్ట్ 1 స్పూన్ మినపప్పు, తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్, ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి, మొత్తం బ్రౌన్ కలర్లో అయిపోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. తర్వాత పసుపు, తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం నేను 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఇది కూడా నేను 1 స్పూన్ వేస్తున్నాను. లాస్ట్కి సరిపోకపోతే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం బాగా మిక్స్ చేసేయండి. ఇవన్నీ సిమ్లో పెట్టి వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం వేసేస్తున్నాను. 2 కట్టలు స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లి పొరక అంటారు కదా. ఇది మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం మెత్తబడుతుంది. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయకుండా క్యాప్ పెట్టేసి ఒక్క 5 to 7 మినిట్స్ దీన్ని మనం ఉడికించుకోవాలి. క్యాప్ పెట్టేద్దాం. క్యాప్ పెట్టేసి ఒక 7 మినిట్స్ మనం దీన్ని ఉడికించుకుందాం. 5 to 7 మినిట్స్ అయింది. ఇప్పుడు క్యాప్ తీసి చూద్దాం. మనం వాటర్ ఏం వేయకున్నా కానీ ఇలా ఇది ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఒక్కసారి మిక్స్ చేసేసి దీంట్లో ఒక 2 మినిట్స్ మళ్ళీ క్యాప్ పెడదాం. అంతలోపు మనం ఈ ఎగ్స్ తీసుకున్నాం కదా, దాంట్లో కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయిపోయింది. దీంట్లో మనం వాటర్ ఏం వేయలేదు, ఇదే సరిపోతుంది. మీరు కావాలంటే ఈ స్టేజ్లో ఇది ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. ఎగ్ ఇష్టపడే వాళ్ళైతే బీట్ చేసి పెట్టుకునే ఎగ్ మొత్తం దీంట్లో వేసేసేయండి. ఎగ్ వేసిన తర్వాత కలపొద్దు. కలపకుండా జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక్క 2 మినిట్స్ లేదా 1 మినిట్ కూడా సరిపోతుంది జస్ట్ ఉడకడానికి. ఎగ్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం జస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత సిమ్లో పెట్టి క్యాప్ పెట్టకుండా ఒక 2 మినిట్స్ దీన్ని వదిలేసేయండి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. 2 మినిట్స్ అయిపోయిందండి కర్రీ. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఎగ్ వాసన కూడా వెళ్ళిపోయింది. వేడి వేడిగా స్ప్రింగ్ ఆనియన్స్ కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. చపాతీతో కానీ వైట్ రైస్తో పప్పుకి సైడ్ డిష్గా కూడా తినొచ్చు.
మీరందరూ కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బై బాయ్.